గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. 10th క్లాస్ తర్వాత మన కెరియర్ అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి 10th తర్వాత అసలు మన ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, బోలెడు సందేహాలు వస్తుంటాయి. ప్రస్తుతం అంతా ఉన్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ యశస్వి సంతోష్ గారు. వారిని అడిగి అసలు 10th తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఏవి తీసుకుంటే బెటర్గా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐఎమ్ ఫైన్ సార్. సో ఆఫ్టర్ 10th తర్వాత చాలామంది పేరెంట్స్ హోప్స్ పెట్టుకునేది ఇంటర్మీడియట్ కమ్ తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్. బట్ కెరియర్ ఎలా అంటే మనం ఒక సీడ్ నాటితే ఎలా పెద్ద వృక్షం అయిపోతుందో, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత తీసుకునే డెసిషన్ అనేది అల్టిమేట్గా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఎలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్లో కూడా ఎలా చూస్ చేసుకోవాలి గ్రూప్స్ అనేవి? సో బేసికలీ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు బికాస్ 10th ఎగ్జామ్స్ రీసెంట్లీ అయిపోయాయి కాబట్టి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బికాస్ యాజ్ యూ రైట్లీ సెడ్ ఇది ఇట్ బిల్డ్స్ ది ఫ్యూచర్. సో జనరలీ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే పేరెంట్స్కి ఫస్ట్ అసలు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటో అది తెలుసుకోవాలి. జనరలీ ఏంటంటే మా పేరెంట్స్ కూడా ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి అంటే ఇంజనీర్, అమ్మాయి అంటే డాక్టర్, అలా ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇండియన్ టిపికల్ మైండ్ సెట్. సో జనరలీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి అదొకటి. ఇంట్రెస్ట్ లెవెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి, ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు యాక్చువల్లీ అది చేయగలుగుతారా, ఇది ఎలా తెలుస్తుంది? వాళ్ళ 8th, 9th, 10th క్లాస్ మార్క్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు జనరలీ ఏమనుకుంటారు, బయాలజీ బాగుంది, మ్యాథ్స్ నాకు సరిగ్గా రాదు, సో నేను బైపీసీ తీసుకుంటాను అనుకుంటారు. కానీ బైపీసీ తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది అవాయిడ్ చేయలేరు. ఇంకోటి ఏమనుకుంటారంటే మ్యాథ్స్లో చాలా బాగా చేస్తున్నాము, మా పిల్లాడు ఐఐటి చేయొచ్చు అనుకుంటారు. బట్ జనరలీ ఐఐటి క్రాక్ చేయాలంటే 8th క్లాస్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఐఐటి టాపర్స్ జనరల్లీ 8th నుంచే స్టార్ట్ చేస్తారు. బట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ వాళ్ళు 2 years చదివి చేయొచ్చు. సో అందుకే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇప్పటిదాకా అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అసలు ఐడియా ఉందా లేదా, ఆర్ ఫౌండేషన్ క్లాసెస్ లాంటివి ఏమైనా తీసుకున్నారా, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి, ఈ 4 factors అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ చేపిస్తాం, దాని తర్వాత మాస్టర్స్ చేపిస్తాం. ఇంజనీరింగ్ కి కూడా ఫీజు అనేది ఎక్కువనే, 1.5 to 2 lakhs ఉంది ఇప్పుడు నడుస్తుంది. సో ఆ 4 years తర్వాత ఇట్ మైట్ బి 4 to 5 lakhs. దెన్ మాస్టర్స్, ఇప్పుడు ఎంబీఏ, నా టైంలో ఎంబీఏ నేను 15 lakhs ఫీజు కట్టాను. ఇప్పుడు 25 lakhs 30 lakhs కి తక్కువ ఏం లేదు లాస్ట్ 7 years లో. మంచి కాలేజ్ ఆర్ మంచి యూనివర్సిటీలో కావాలి అంటే we have to pay. అఫ్ కోర్స్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, దట్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, రీయింబర్స్మెంట్ ఉంది, లోన్స్ ఇస్తున్నారు, కొలెటరల్ ఫ్రీ లోన్స్, ఇవన్నీ ఉన్నాయి. బట్ అంత బడ్జెట్ కి కూడా పేరెంట్స్ ప్లానింగ్ చేసుకోవాలి. సో అది మైండ్ లో పెట్టుకోవాలి, మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా, ఎఫర్ట్ చేయగలగాలి బడ్జెట్. ఎస్, అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళు స్ట్రెస్ తీసుకోగలుగుతారు. మనం రీసెంట్ కేసులో చూస్తున్నాం అలార్మింగ్ అమౌంట్ ఆఫ్ సూసైడ్స్. ఎందుకంటే వాళ్ళు 10th దాకా ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్, వాళ్ళకి స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి, వాళ్ళకి మంచి గ్రౌండ్, పెద్ద కాలేజ్, పెద్ద స్కూల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు సడన్లీ వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళంగానే 90% ఆఫ్ ది కాలేజెస్ కానీ ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు, జీరో, ఓన్లీ స్టడీస్ మీదే, ఓన్లీ స్టడీస్, కట్ త్రోట్ కాంపిటీషన్. ఆ ప్రెషర్ కూడా తీసుకోగలుగుతారా లేదా అనేది కూడా డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్నింటివి ఆన్సర్స్ వచ్చాక అకార్డింగ్లీ దే కెన్ చూస్ ఎంపీసీయా బైపీసీయా. ఇప్పుడు ఎంపీసీకి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, బైపీసీకి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. బట్ మేజర్లీ ఈ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కన్సిడర్. బడ్జెట్ ఒకటి, దెన్ వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్, వాళ్ళ స్ట్రెస్ తీసుకోగలుగుతారా, అండ్ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి దే కెన్ టేక్ ది డెసిషన్. సార్ మీరు అన్నట్టుగానే టాప్ స్టూడెంట్ ఉంటారు, టాప్ స్టూడెంట్కి ఉండే నాలెడ్జ్ కానీ, తన పర్సెప్షన్ కానీ, తను చదివే తీరు కానీ వేరే ఉంటుంది. డల్ స్టూడెంట్స్ ఆర్ బ్యాక్ బెంచెస్ అంటూ ఉంటాం, లేదా కొంచెం స్కోర్ అనేది తక్కువగా వచ్చినప్పుడు మనం ఇంటర్మీడియట్లో అసలు ఎలా చూస్ చేసుకోవాలి? చాలా మంది ఏంటంటే మీరు చెప్పినట్టుగా నాకు మ్యాథ్స్ వస్తే ఎంపీసీకి వెళ్తాను, సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీకి వెళ్తాను అంటే వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు ఆ ఏజ్లో, నేను ఏది తీసుకుంటే నా కెరీర్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ చూసింగ్ అనేది ఎలా ఉండాలి?
సో ఫస్ట్ ఏంటంటే అండి మార్క్స్ ఆర్ ఆల్సో డిసీవింగ్ నన్ను అడిగితే, బికాస్ ఈ మధ్య 10th మీరు చూస్తున్నారు అందరికి 10 9.5 వస్తుంది, గ్రేడ్స్ వస్తూనే ఉన్నాయి. సో అందుకే నేను 8th to 10th అని చెప్తున్నాను, బికాస్ 8th క్లాస్ నుంచి మనకి ఐడియా వస్తుంది స్టూడెంట్ ఎట్ సైడ్ వాళ్ళకి ఆ లాజికల్ ఎబిలిటీ అదంతా ఉందా లేదా అని. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బైపీసీది నేను చెప్పగలుగుతా. బైపీసీకి వెరీ ఈజీ ఆన్సర్, ఎందుకంటే బైపీసీకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 years ఇంటర్మీడియట్ చదివాక నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నీట్ 25 lakhs మంది రాస్తున్నారు, ఆల్మోస్ట్ జస్ట్ అప్రాక్సిమేట్ నంబర్స్ కాంపిటీషన్ చాలా మనం కాంపిటీషన్ ఫేస్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్. సో 25 lakhs మంది రాస్తున్నారు ఒకటే ఎగ్జామ్ నీట్. ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, మనకి జేఈ ఉంది, మనకి ఎంసెట్ ఉంది, మనకి బిడ్సెట్, కామన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. నీట్ ఏంటంటే ఒకటే ఎగ్జామ్ విల్ డిసైడ్ ది ఫ్యూచర్, అండ్ ఒకటే ఎగ్జామ్ 25 lakhs మంది రాస్తున్నారు. సీట్స్ మనకి 1,50,000 2 లక్షల కన్నా ఎక్కువ లేవు. సో కాంపిటీషన్ ఎక్కువ. ఇదంతా అయిందా 5 years వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి ఎంబీబీఎస్ కోర్స్లో. వాళ్ళు దాని తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి, స్పెషలైజేషన్. అగైన్ ఈ 25 lakhs నుంచి ఫిల్టర్ అయిన 2 lakhs ఈ ఎగ్జామ్ రాస్తారు. సీట్స్ ఉన్నవి 50,000. 2 years అక్కడ, ఇంకో 3 years, 2 years ప్లస్ ఇంటర్న్షిప్, అది ఫెలోషిప్. హై కాంపిటీషన్ అనేది చాలా చిన్న మాట అవుతుందేమో. ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ కూడా ఈ మధ్య చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, వాళ్ళ 10 year ఆఫ్ జర్నీ. అంటే వాళ్ళు 18 years నుంచి స్టార్ట్ చేస్తారు, 2 years ఇంటర్మీడియట్ ప్లస్ 10 year జర్నీ. అంటే వాళ్ళు 28, 29, 30 వచ్చేదాకా ఇంకా సెటిల్ అవ్వరు. సో ఇది జర్నీ. అఫ్ కోర్స్ దాని తర్వాత ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. దే ఎర్న్ ఇన్ lakhs. ఫర్ ఏ సర్జరీకి లక్షలు ఇస్తారు. బట్ ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ టు సెట్. వాళ్ళ ఎంపీసీ ఫ్రెండ్స్ని చూస్తారు, సెటిల్ అయిపోయి హ్యాపీగా వాళ్ళు జాబ్ చేసుకుంటూ మొత్తం పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్. డాక్టర్స్కి అది ఉండదు. సో అది రెస్పాన్సిబిలిటీ కూడా. సో అది డెసిషన్ తీసుకోవాలి. సో నేనేం చెప్తానంటే స్టూడెంట్స్, పేరెంట్స్కి, మీరు 100% షూర్ అయితేనే బైపీసీ తీసుకోండి, ఎందుకంటే అది ప్యాషన్తో చేయాలి. ఒకవేళ 1% కూడా డౌట్ ఉంటే ఎంపీసీ తీసుకోవాలి. దట్ ఈస్ ఫర్ బైపీసీ. ఇప్పుడు ఎంపీసీ అనుకోండి, ఎంపీసీకి కూడా 10 year జర్నీ ప్లాన్ చేయక్కర్లేదు, కానీ 6 year జర్నీ ప్లాన్ చేయాలి. అంటే ఇప్పుడు బీటెక్ అవ్వగానే జాబ్ వచ్చినా రాకపోయినా కానీ దాని తర్వాత ఏం చేస్తారు, దాని అట్లీస్ట్ ఐడియా ఉండాలి, ఆప్షన్స్ అనేవి తెలియాలి. దట్ దాని తర్వాత ఎంటెక్ చేస్తారు. చాలా మందికి ఏంటి, వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఆల్రెడీ యూఎస్లో ఉండుంటారు, ఆర్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఉండుంటారు. సో వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది, కానీ చాలా మందికి గైడెన్స్ ఉండదు. బట్ దే ఆర్ ది ఫస్ట్ ఇంజనీర్స్ ఇన్ ది ఫ్యామిలీ. సో వాళ్ళు ఏంటంటే దాని తర్వాత కూడా మాస్టర్స్ చేయడానికి ఒక ఐడియా ఉండాలి. సో ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అని ఐడియా ఉండాలి. సో అదంతా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏంటి, జాయిన్ అయ్యాక చూద్దాము అనుకుంటారు, అక్కడ చూడడానికి ఏముండదు తర్వాత, ఇట్ విల్ బి టూ లేట్. సో కావాల్సిన స్కిల్స్ అవన్నీ కూడా ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకోవాలి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది బీటెక్కి దానికి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఇది. సో మనకి జేఈ ఎగ్జామ్ ఉంటుంది, మనకి ఎంసెట్ ఎగ్జామ్, బిడ్సాట్ ఎగ్జామ్, వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత కూడా సో ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేసి యూఎస్కి వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దెన్ దే కెన్ చూస్. కొందరు ఉంటారు, మాకు ఎంపీసీ బైపీసీ రెండు వద్దు, మేము ముందరే డిసైడ్ అయిపోయాం దట్ మేము మేనేజ్మెంట్ సైడ్ వెళ్తాం, ఓన్లీ ఎంబీఏ సైడ్ వెళ్తాము, డిగ్రీ చేసుకుంటాము అని. సో వాళ్ళు ఈ రెండు తీసుకోకర్లేదు, ఎంపీసీ బైపీసీ తీసుకోకర్లేదు. సో దే కెన్ టేక్ ఎ సిఈసీ ఆర్ ఎన్ ఎంఈసీ కోర్స్ అండ్ దెన్ డిగ్రీ కాలేజ్లో చదివి డైరెక్ట్ క్యాట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి టాప్ కాలేజెస్లో కూడా తీసుకోవచ్చు. సార్ ఒక చిన్న క్వశ్చన్, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ అనేవాళ్ళు ఐదర్ విమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్కి కంపేర్ చేస్తే ఐదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్. ఎంబీఏలో చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఈ రెండింటితో కంపేర్ చేసినా చేయకపోయినా దీనిలో ఎంతైతే ఎర్నింగ్ వస్తుందో, దీనిలో ఎంత రెస్పెక్ట్ వస్తుందో అటువైపు కూడా వస్తుంది అని చెప్తున్నారు. అది నిజమేనా? అసలు మన ఎంబీఏ తీసుకుంటే ఎలాంటి కెరియర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, మన కార్పొరేట్స్లో వాటిల్లో ఉన్న మేనేజర్స్ వాళ్ళందరికీ జనరలీ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు జనరలీ ఏంటి, ఇంజనీర్స్ అందరూ ఎంబీఏ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇంజనీరింగ్లో టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది, ఎంబీఏలో ఏంటి మేనేజ్మెంట్ నాలెడ్జ్. ఆ టూ డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు చాలా మంది వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్ డాక్టర్స్ కూడా ఎంబీఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు. డాక్టర్స్ ఆల్సో, యా, బికాస్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో మీరు చూసేది డాక్టర్స్ కి తక్కువ టైం, మొత్తం హాస్పిటల్ రన్ చేసేది ఆ ఎంబీఏ వాళ్ళే. సో హెల్త్ మేనేజ్మెంట్ కోర్సెస్ అవన్నీ కూడా పికప్ అవుతున్నాయి. సో ఎంబీఏ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్, ఎస్పెషల్లీ ఇన్ అ కంట్రీ లైక్ అవర్స్, బికాస్ మీకు టెక్నికల్ సైడ్ కాకుండా మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏఐ ఇదంతా వచ్చింది కాబట్టి ఇట్ హాస్ బికమ్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ టు టేక్ దట్ ఇది. అండ్ మీరు చెప్పినట్టు ఈ మధ్య స్టీరియో టైప్స్ చాలా ఉండేవి ఇదివరకు, లైక్ అమ్మాయిలు అంటే ఓన్లీ బైపీసీ చేయాలి, అమ్మాయిలు మెకానికల్ ఇంజనీరింగ్ చేయకూడదు, సివిల్ చేయకూడదు,
ఫీల్డ్ వర్క్ చేయకూడదు. కొన్ని ఇయర్స్ నుంచి కూడా మనం ఆ బ్రాంచెస్ లో చూస్తే కంపేర్ చేస్తే ఒక 20 మెంబర్స్ మేల్ ఉంటే ఒక్కరో ఇద్దరు అమ్మాయిలు ఉండే. ఇప్పటికీ అడుగుతారండి నన్ను ఎంసెట్ కౌన్సిలింగ్ రాగానే, వాళ్ళకి సిబిఐటీలో సివిల్ వస్తుంటే తీసుకోరు, ఎందుకంటే అమ్మాయి సివిల్ చేయలేదు. ఆ తర్వాత ఏం చేయాలి అనేది కూడా కొంచెం ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్, ఈ మధ్య వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ అకార్డింగ్ టు మీ చాలా ఆస్పెక్ట్స్ లో విమెన్ ఆర్ బిహైండ్ మెన్, బికాస్ అది ఇట్స్ బికాస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఆల్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్, మీరు సక్సెస్ఫుల్ కంపెనీ సిఇఓస్ తీసుకోండి, వాళ్ళందరూ విమెన్. సో నేను ఇది చేయలేను. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీరు ఇలా అంటుంటే. అఫ్ కోర్స్. సో నేను అదే చెప్తున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలు చేయలేరు అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కార్ కంపెనీస్ లో జర్మనీలో వాటిల్లో పనిచేయరు అమ్మాయిలు, చేస్తున్నారు. యా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఆప్షన్స్ ఓపెన్. సో చాలా మంది కన్ఫైన్ అయిపోతున్నారు ఇదే. సో ఆ స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడానికి పేరెంట్స్ రోల్ కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, వాళ్ళు ఏం కాదు మేము ఉన్నాము, నువ్వు చదువు వెళ్ళు అంటే అది చాలా ధైర్యం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఈ మధ్య లైక్ మీరు ఎంబీఏ గురించి చెప్పినట్టు, ఎంబీఏలో ఒక కేటగిరీ ఉంది, ఎంబీఏ ఇస్ ఎంకరేజింగ్ విమెన్ టు రైట్ క్యాట్ ఎగ్జామ్. సో ఎంబీఏలో ఐఐఎమ్స్లో వాటిల్లో ఇఫ్ యూఆర్ ఎ గర్ల్ స్టూడెంట్ మీకు 5 మార్క్స్ ఫ్రీగా ఇస్తారు. అది చాలా మంది స్టూడెంట్స్ తెలియదు, బికాస్ దే వాంట్ మోర్ గర్ల్ స్టూడెంట్స్ టు జాయిన్ ఐఐఎమ్స్. వాళ్ళకి డైవర్సిటీ కావాలి. దే ఆల్సో అండర్స్టాండ్ దట్ విమెన్ లో ఉన్న స్కిల్స్ కొన్ని స్కిల్స్ మెన్ లో లేవు, బికాస్ దే నో హౌ టు మేనేజ్ ది హౌస్. మెన్ డోంట్, మోస్ట్ ఆఫ్ ది మెన్ డోంట్. సో ఆ స్కిల్స్ అన్ని కూడా సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇస్ గివింగ్ స్కాలర్షిప్స్. అండ్ మీరు ఈ మధ్య లోన్స్ వాటిల్లో కూడా చూడండి, విమెన్ ఇంట్రెస్ట్ వేరే ఇది లే, బట్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఇదంతా తెలీదు. సో అందుకే ఫర్ మీ ఈ డెసిషన్స్ అంతా తీసుకునేటప్పుడు పేరెంట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలతో కూర్చోబెట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇస్తే దే విల్ ఎక్సెప్ట్. అండ్ మనం డిస్కస్ చేసినట్టుగా అందరూ ఒకటే డాక్టర్స్ వైపే లేకపోతే ఇంజనీర్స్ వైపే కాకుండా మనం కూడా డైవర్సిఫికేషన్ అనేది నేర్చుకుంటే కొంచెం ఫ్యూచర్ ఉంటుంది, మనకి శాలరీ కూడా బాగుంటుంది. సార్, ఇంకొక విషయం ఏంటంటే నార్మల్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్కి టెక్నో స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళు ఏదైతే చదువుతున్నారో దాంట్లో అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? నన్ను అడుగుతాయండి టెక్నో స్కూల్స్, ఇది నాకు కొంచెం కాంట్రవర్షియల్ ఒపీనియన్, బట్ నన్ను అడిగితే అది పెద్ద షామ్ అండ్ స్కామ్ అనిపిస్తుంది టెక్నో స్కూల్స్. యాజ్ పర్ స్టూడెంట్ నాలెడ్జ్ తను గ్రాస్ప్ చేసుకునే దాన్ని బట్టే. బికాస్ జనరల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ 8th, 9th, 10th లో కొంచెం ప్రామిస్ చూపిస్తారు. 10th నుంచి వాళ్ళకి కొంచెం ఇవాల్వ్ అవుతుంది, వాళ్ళకి దే గెట్ దట్ వాళ్ళకి మైండ్ సెట్, వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అదంతా పెరుగుతుంది. సో ఈ టెక్నో స్కూల్స్ లో చదువుతూనే ఇంటర్మీడియట్ లో బాగా చేస్తాం అనేది మిస్కన్సెప్షన్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అది కూడా మంచి మంచి స్కూల్స్ వదిలేసి, హెచ్పిఎస్ అలాంటి మంచి స్కూల్స్ వదిలేసి ఈ టెక్నో స్కూల్స్ లో వదిలేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. అట్ ద ఎర్లీ ఏజెస్ వాళ్ళకి కూడా చాలా చిన్న, అదే 4th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ అంటండి. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి. సో నన్ను అడిగితే అంత ఇది లేదు, డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఉంటారు యూట్యూబ్ లో వాటిల్లో కూడా దేర్ ఆర్ కోర్సెస్ వేర్ మీరు ఆ బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది పిక్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే స్టూడెంట్స్ విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ వెన్ దే కమ్ టు ఇంటర్మీడియట్. సో పేరెంట్స్ కి కూడా లైక్ ఎస్పెషల్లీ ఏం చేస్తారు, 7th క్లాస్ దాకా ఒక స్కూల్లో పెట్టి 8th క్లాస్ మార్చేసి టెక్నో స్కూల్స్ లో వాటిల్లో ఇస్తున్నారు. అదంతా మార్కెటింగ్ అండి. నన్ను అడిగితే దే హ్యావ్ టు గివ్ ఎ గుడ్ ఎన్వైర్న్మెంట్ టు స్టూడెంట్స్. వాళ్ళు కూడా ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ లో తప్పదు, అందరు చదవాలి ఎనీవే, కానీ ఆ నాలెడ్జ్, ఆ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ బిల్డ్ చేసుకుంటే చాలు స్టూడెంట్స్. వాళ్ళ టెక్నో స్కూల్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు చదివితేనే వస్తుంది సీట్ అనేది. వీ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో వేర్ కొంచెం స్మార్ట్ ఉన్న స్టూడెంట్స్ వచ్చేస్తుంది, అంత ఒత్తిడిలో చదివే అవసరం లేదు. సార్, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఒక్కటే కోచింగ్ సరిపోతుందా, ఇంటర్మీడియట్ ప్లస్ అలాంగ్ విత్ ఎంసెట్ కోచింగ్ ఆర్ నీట్ కోచింగ్ ఇది కూడా తీసుకోవాలా అని చెప్పి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నేను ఈ ఆన్సర్ కోసము యాక్చువల్లీ లెట్స్ గో బ్యాక్ టు వాట్ ఐ టోల్డ్ యూ. సో ఇప్పుడు ఎవరైతే ఐఐటి అది క్రాక్ చేస్తారో వాళ్ళు 8th క్లాస్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు సడన్లీ 10th మార్క్స్ చూసి పేరెంట్స్ ఏమనుకుంటారు, మా పిల్లాడు కూడా ఆర్ మా పిల్ల కూడా ఇలా ఐఐటి క్రాక్ చేయొచ్చు అనుకుంటారు. బట్ వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే 8th క్లాస్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. క్యాపబుల్ ఉన్నారా లేదా? జనరలీ కార్పొరేట్ కాలేజ్ లో కల్చర్ ఏంటంటే ఫస్ట్ 1 month 10th లో ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక సెక్షన్ లో పెడతారు, ఒక 2 tests పెడతారు, దాని
తర్వాత ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళని వేరే సెక్షన్స్లో వేసిస్తారు. ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 2 టెస్ట్లో జడ్జ్ చేయలేరు. నన్ను అడిగితే ఈ 10th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి చాలా కల్చర్ షాక్ ఉంటుంది, ప్లస్ నాలెడ్జ్ ఇది, బికాస్ స్కూల్లో బ్యాలెన్స్డ్ ఉండదు. అంటే మధ్యలో ఫ్రీ పీరియడ్ ఉంటుంది, మధ్యలో స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ అవేమి ఉండవు. ఇక్కడ ఓన్లీ చదువు. నాట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ టేక్ ఇట్. ఎవరైతే 8th నుంచి చదువుతున్నారో వాళ్ళు దే కెన్ టేక్ ఇట్, బికాస్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆ ప్యాషన్, వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది. వాట్ అబౌట్ అదర్ స్టూడెంట్స్? సో నన్ను అడిగితే ఇఫ్ యు ఆర్ అ నార్మల్ స్టూడెంట్, ఇప్పటిదాకా అసలు కోచింగ్ స్టార్ట్ చేయలేదు అంటే ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తీసుకోకపోవడమే మంచిది. నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేయండి. నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ చేపిస్తే 15,000 to 30,000 ఉంటుంది అంతే ఫీజు. లక్షలు కట్టక్కర్లేదు. ఈవినింగ్ ఏవైనా ఆఫ్టర్ క్లాసెస్ ప్రోగ్రామ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ ఈ మధ్య చాలా ఆఫర్ చేస్తున్నాయి. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు డెమోక్రటైజ్ అయిపోయింది. అంటే ఓన్లీ మీరు లక్షలు కడితేనే ఎడ్యుకేషన్ వస్తుందని అవసరం లేదు. చాలా మంది వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో కోర్సెస్ కూడా, ఆన్లైన్ కోర్సెస్ అవి చెప్పేది సేమే. సో అలా చేసుకోవచ్చు వాళ్ళు. అదే ఒకవేళ టాప్ స్టూడెంట్ ఉన్నారు, 8th నుంచి చదువుతున్నారు, వాళ్ళకి పొటెన్షియల్ ఉంది, వాళ్ళు ఇంటిగ్రేటెడ్ తీసుకుంటే ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ దెమ్. ఓకే సార్, ఇంటర్మీడియట్లో ఒక స్టూడెంట్ వన్స్ ఒక కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏదో తను బైపీసీ ఆర్ ఎంపీసీ అని చూస్ చేసుకున్న తర్వాత ఆ కెరియర్ పాత్ ఫ్యూచర్ని డిసైడ్ చేసేలా ఉంటుంది. కాబట్టి అసలు ఇంటర్మీడియట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు మనం ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఆ కోర్స్ని? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫర్గెట్ అబౌట్ ది ఎగ్జామ్స్. చూసింగ్ ఇప్పుడు జాబ్కి వెళ్ళినా కానీ, మాస్టర్స్కి వెళ్ళినా, ఎంబీఏ వెళ్ళినా, ఎంఎస్ వెళ్ళినా కానీ ఫస్ట్ చూసేది వాళ్ళు 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్. సో ఇంటర్ మార్క్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఈ మధ్య ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి రీసెంట్లీ పాపులర్ అయ్యాయి. లాస్ట్ 20 years నుంచే ఇది పాపులర్ అయింది. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఇంటర్మీడియట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. నేను ఏం చెప్తా అంటే స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్లో బాగా చేయలేదు అనుకోండి, ఇట్స్ ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మటుకు బాగా చేయండి. ఓకే, చాలా మేము చూసాం స్టూడెంట్స్ని, 70% ఇంటర్మీడియట్ వచ్చింది, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. అదే ఇంటర్మీడియట్లో 99% కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫై కూడా కాలేదు. ఈ బట్టి పట్టడం లేకపోతే జస్ట్ ఏది కాపీ పేస్ట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా, అబ్సల్యూట్లీ మేబీ ఛాన్సెస్ వాళ్ళకి ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ రావడం అంతేనా సార్? యాక్చువల్లీ ఏంటంటే ఈ కల్చర్ కూడా, స్టూడెంట్స్ బట్టి కొట్టడం ఎవరు నేర్పిస్తారండి చెప్పండి? కాలేజ్ వాళ్ళే చెప్తారు. ఈ కార్పొరేట్ కాలేజెస్ అవి ఇవి చదవండి, ఇవి బట్టి కొట్టండి, గైడ్స్ ఇచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, 1 shot క్వశ్చన్స్ అని, ఇవన్నీ ఏంటంటే గిమిక్స్. సో బేసికలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కూడా 10 hours 15 hours అవసరం లేదు. 2 to 3 hours ఆఫ్ ప్రిపరేషన్ డైలీ, వీక్లీ ఒక 10 hours ఆఫ్ టైం స్పెండ్ చేస్తే ఎనీబడి కెన్ గెట్ ఎ సీట్ ఇన్ టాప్ 10 colleges. సో వాళ్ళు ఆ అనలిటికల్ ఎబిలిటీ, బట్టి కొట్టకుండా ఓన్ వర్డ్స్లో రాయడం. లైక్ నాకు కూడా పర్సనలీ నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చిన్నప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయి అనేవారు టీచర్స్, ఓన్ వర్డ్స్లో రాయకూడదు అనేవారు. దింపాలి. సో ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ నాట్ లైక్ దట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మక్కి టు మక్కి ఉండాలి, అప్లికబుల్ చేయాలి, ట్విస్ట్ ఇస్తారు, క్వశ్చన్స్ ట్విస్ట్ ఇస్తారు. సో సడన్లీ వాళ్ళు, అందుకే అంటున్నాను, generally that is why most of the students find it difficult when they go from 10th to intermediate. Because suddenly batti kodthu logical questions వచ్చేస్తాయి. సో ఆ షిఫ్ట్ కి టైం పడుతుంది స్టూడెంట్స్ కి. సో స్టూడెంట్స్ షుడ్ జస్ట్ ఫోకస్ ఆన్ బేసిక్స్, ఫండమెంటల్స్ నేర్చుకుని ఆ లాజికల్ థింకింగ్తో ఆన్సర్స్ చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే సార్, మీ ద్వారా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే చేద్దాం, మోర్ వీడియోస్ చేద్దాము. అండ్ ఇప్పుడు మీరైతే ఏదైతే చెప్పారో, చూసింగ్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో కాదు, వాళ్ళు క్యాపబుల్లా కాదా, దాన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్ళగలుగుతారా లేదా అని దాన్ని బట్టే మనం చూసింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ టిప్స్ పాటించండి. ఊరికే బ్లైండ్గా వెళ్ళి మళ్ళీ 2 years వేస్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలంటే అసలు అది చాలా డిప్రెషన్ అండ్ వేరే వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి చూజీగా ఉండండి, కరెక్ట్గా చూస్ చేసుకొని బెటర్ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.